హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్నేత్ర. ఈరోజు మన వీడియోలో ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఏదో డిస్కస్ చేసుకోబోతున్నాం. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ మూవీ కాదండి. ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక ఫేమస్ అల్గరిథం. మన ప్రతి జీపీటీ మోడల్ వెనక అదే ఉంది. 2017లో అటెన్షన్ ఆల్ యూ నీడెడ్ అనే ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ మీద ఆ పేపర్ దీని గురించి అనమాట, ఈ మోడల్ గురించి. ఈ మోడల్ ఆర్కిటెక్చర్ ఎండ్ టు ఎండ్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించబోతున్నా, ఓకేనా? సో దీనికి రికరెన్స్ న్యూరల్ నెట్వర్క్స్కి, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్కి ఏంటి తేడా, అండ్ ఎందుకు ఇది ఫాస్ట్ ఉంటుంది అండ్ చాలా ఇంటెలిజెంట్ ఎందుకు అని చెప్పి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట, ఓకేనా? సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎండ్ టు ఎండ్ చూడండి, ఎందుకంటే చాలా 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 యూస్ఫుల్ వీడియో ఇది. మన సిరీస్లో లైక్ ర్యాక్స్ సిరీస్లో సెకండ్ వీడియో అనమాట. ఇదే మీకు లైక్ ఒక బేసిక్ స్టోన్ అనమాట. సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా జనరేట్ ఏఐ గురించి ఈ అల్గోరిథం గురించి అయితే పక్కా అడుగుతారు, ఎందుకంటే ఇదే బేస్ అనమాట, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్చువల్ వీడియో. ఈరోజు నేను అన్నట్టే ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ అండ్ అటెన్షన్ మెకానిజం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట మన వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందల మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుందండి. లైక్ వీఆర్ డూయింగ్ వీఆర్ కీపింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఆల్ దిస్ కంటెంట్ టు యూ, లైక్ డెవాప్స్ కానీ, జాంగో కానీ, ఇంకా ఇన్ ఫ్యూచర్లో డేటా ఇంజనీరింగ్ కానీ, ఇంకా మన పాస్ట్లో ఉన్న చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ మీరు ఎవరైతే లైక్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము అక్కడ లైక్ అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం, ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడెడ్. ఇది చాలా అంటే చాలా ఫేమస్ పేపర్ అండి. ఓకే, కొన్ని రోజుల క్రితం అంటే 2017లో అనుకుంటా, చాలా 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 ఫేమస్ పేపర్. ఈ పేపర్ ఏంటంటే ఒక ఏమంటాం దాన్ని, ఒక రెవల్యూషన్ అయితే సృష్టించింది ఈ పేపర్. ఎలా అంటే ఇప్పుడు ఇదివరకు మనం ఇది రాకముందర న్యూరల్ నెట్వర్క్స్ గురించి విన్నాం, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి విన్నాం, ఎల్ఎస్టిఎమ్స్ గురించి విన్నాం, అండ్ సిఎన్ఎన్స్ గురించి విన్నాం. ఓకే, ఇంకా మల్టిపుల్ జిఆర్యూస్ గురించి విన్నాం, గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి విన్నాం, జిఎన్ఎన్ఎన్స్, ఇంకా క్యాప్సూల్ నెట్స్ గురించి విన్నాం, క్యాప్ నెట్స్ అంటాం దాన్ని, క్యాప్సూల్ నెట్వర్క్స్ గురించి విన్నాం. సో ఇంకా చాలా జనరేటివ్ అడ్వర్సరియల్ గ్యాన్ నెట్వర్క్స్ అని చాలా వాటి గురించి విన్నాం అనమాట. అదంతా పక్కన తీసేయండి, ఆటో ఎన్కోడర్స్, డికోడర్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అల్గరిథమ్స్. కానీ ఓకే, చరిత్రలో కొన్ని చేంజెస్ వస్తాయి అంటారు చూసారా, అప్పుడప్పుడు చేంజెస్ జరుగుతూ ఉంటాయి అని చెప్పి వాడుతూ ఉంటారు మూవీస్లో కూడా. సో అలాంటి డైలాగ్ దీనికి వాడొచ్చండి మనం పక్కాగా. ఎందుకంటే ఈ పేపర్లో ఈ అటెన్షన్ మెకానిజం అనేది ఏదైతే ఉందో ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి, ఓకేనా? ఈ అటెన్షన్ మెకానిజం ఎలా పనిచేసిద్ది అంటే నేను ఫ్యూచర్లో చెప్తాను, ఓకే? సో ఈ అటెన్షన్ మెకానిజం అనేది ఏదైతే ఉందో ఇట్స్ వెరీ మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ 2 ఆర్కిటెక్చర్స్ ఉంటాయండి, ఒకటి ఎన్కోడర్స్, ఇంకొకటి డికోడర్స్. ఓకే, ఎన్కోడర్స్ అండ్ డికోడర్స్. సో ఇవి ఎలా పనిచేస్తుందంటే ప్యారలల్ నెట్వర్క్ అన్నమాట. అంటే సీక్వెన్షియల్ ఉంటాయి ఇదివరకు, ఇప్పుడు ఇవి ప్యారలల్గా వెళ్తాయి, అన్ని ఒకేసారి వెళ్తుంటాయి ఇన్పుట్స్ అన్ని. ఓకే, ఐ విల్ షో యూ. సో ఇంకా ఈ మల్టీ హెడ్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇన్పుట్స్ మొదలవుతాయి, ఇన్పుట్ ఎంబెండింగ్స్ క్రియేట్ అవుతాయి, పొజిషనల్ ఇదండి అసలైంది. ఓకే, పొజిషనల్ ఎన్కోడింగ్ అని ఉంది కదా, దిస్ ఈస్ ద మెయిన్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మై నేమ్ ఈజ్ సాయి అనుకోండి. సో ఇక్కడ దీని పొజిషనల్ అవి క్రియేట్ చేస్తాం ఎన్కోడింగ్స్. అంటే దీనికి 1, 0, 2, 3 అని ఇలా ఒక పొజిషనల్ ఎన్కోడింగ్స్ అయితే ఇస్తాం అనమాట. నెక్స్ట్ మల్టీ అటెన్షన్, తర్వాత లైక్ నార్మలైజేషన్, యాడ్ అండ్ నార్మలైజేషన్, ఇది తర్వాత ఫీడ్ ఫార్వర్డ్, మళ్ళీ యాడ్ అండ్ నార్మలైజేషన్ లేయర్స్ ఇది. తర్వాత ఈ డేటా అంతా మళ్ళీ మల్టీ హెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్క్డ్ డేటా పంపిస్తాం. మాస్క్డ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మై నేమ్ ఈజ్ అని చెప్పి మై నేమ్ ఈజ్ సాయి అని పెట్టేసి డాష్ అని పెడతాం, నెక్స్ట్ రాబోయే వర్డ్, ఇది మాస్క్డ్ అనమాట. సో ఇలా మాస్క్డ్ హెడ్,
లైక్ మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్, ఇక్కడ మాస్క్డ్ పంపిస్తాం. తర్వాత ఏం జరిగింది, యాడ్ నామ్ ఉంటుంది, ఫీడ్ ఫార్వర్డ్, లీనియర్, సాఫ్ట్ మ్యాక్స్, ఇది అవుట్పుట్, ఇక అవుట్పుట్ ప్రాబిలిటీ, నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. బట్ వీడియో చివరికి వెళ్ళేలోపు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ అల్గారిథం ఎలా పనిచేసిద్దని. ఓకేనా. సో నెక్స్ట్, ఈ ఆర్కిటెక్చర్ ఎందుకు వచ్చింది అసలు, లైక్ అసలు ఏంటి దీని చరిత్ర ఏంటి, దాని ప్రీవియస్ మోడల్స్ ఎలా ఉండేవి, అసలు వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్, వై వీ నీడ్ టు రిప్లేస్ ఆర్ఎన్ఎన్స్ అండ్ సిఎన్ఎన్స్. ఇవి మెయిన్ అండి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఆర్ఎన్ఎన్స్ ఎక్కువగా టెక్స్ట్ డేటా, అంటే ఎన్ఎల్పికి సంబంధించిన డేటా. తర్వాత సిఎన్ఎన్స్ లైక్ మోస్ట్లీ విజన్ డేటా, లైక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వీటి మీద విజన్ డేటా అని పెడుతున్నాం. సో వీటి మీద వర్క్ అయ్యేది. బట్ లేటర్ ఏం జరిగిందంటే ఆర్ఎన్ఎన్స్ ప్లస్ సిఎన్ఎన్స్ యూజ్ చేసాం, సిఎన్ఎన్స్ని టెక్స్ట్కి యూజ్ చేసాం, ఇంకా ఎల్ఎస్టిఎం ప్లస్ సిఎన్ఎన్స్ యూజ్ చేసాం. ఇవన్నీ ఎక్కువగా వీడియోకి యూజ్ చేస్తాం అనమాట, వీడియో అనలిటిక్స్కి. సో ఇలా డిఫరెంట్ అయితే బాగా యూజ్ చేసాం అనమాట. లైక్ సిఎన్ఎన్ 1D అని ఉంటుంది, 1 డైమెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్. సిఎన్ఎన్ ప్రజెంట్ మనం యూజ్ చేసి సిఎన్ఎన్ 2D ఉంటుంది, 2 డైమెన్షనల్, అది ఇమేజెస్కి. సిఎన్ఎన్ 3D ఉంటుంది, అది వీడియోస్కి. ఇలా మల్టిపుల్ వాటికి యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాం. మెయిన్గా వీటితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే సీక్వెన్షియల్ బాటిల్ నెక్ ఉంటుందండి. ఇక్కడ సీక్వెన్షియల్ అంటే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అనే వర్డే మనం ఈజీగా అర్థమవుతుంది, ఒకదాని తర్వాత ఇంకొకటి. ఓకేనా. సీక్వెన్షియల్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువ వర్క్. సీక్వెన్షియల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ వర్డ్ తెలియాలి అంటే, ఇప్పుడు ఐ యామ్ గుడ్, తర్వాత బాయ్ రావచ్చు, గర్ల్ రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ నేను ఐ తర్వాత లాస్ట్ వర్డ్ని చూడాలి అంటే లాస్ట్ దానికన్నా ముందల వర్డ్ని నేను చూడాలి. అంటే ఇక్కడ nth వర్డ్ కనుక్కోవాలి అంటే n-1 వర్డ్ని మీరు n-1th వర్డ్ని తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈజీగా ఈ మోడల్ని రన్ చేయాలి. అంటే ఏంది, దీని అర్థం ఏంది, nth వర్డ్ దగ్గర పోవాలంటే n-1 వర్డ్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ మనం. అంటే సీక్వెన్స్కి వెళ్తాం, అంటే ఒకదాని తర్వాత ఒకటి ట్రైన్ అయితే వెళ్తుంది అన్నమాట. సో ద ప్రాసెస్ లైక్ ప్రాసెస్ డేటా 1 వర్డ్ ఎట్ ఏ టైం, ఒక్క వర్డే ఉంటుంది. దిస్ ప్రివెంట్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఒకేసారి ఒక 10 వర్డ్స్ని పంపించలేము లోపలికి. మేకింగ్ ట్రైనింగ్ వెరీ స్లో, చాలా స్లో ఉంటుంది ట్రైనింగ్. ఇప్పుడు ట్రైనింగ్ స్లో అయ్యే కొన్ని ఏమవుతుందండి, జీపీయూ పెరుగుతూ ఉంటుంది, మీకు ఎక్కువగా రిసోర్సెస్ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ రేంజ్ డిపెండెన్సీ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చూడండి, లాంగ్ రేంజ్ ఇప్పుడు ఒక అరగంట సేపు నేను మీ క్లాస్ చెప్తే స్టార్టింగ్లో ఏం చెప్పానో ఎండ్లో మీకు గుర్తు లేకపోతే ఎంత ప్రాబ్లమాటిక్, ఇట్స్ వెరీ బ్యాడ్, అంతే కదా. ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇట్ షుడ్ బి మీరు కాన్సన్ట్రేట్గా విని నాకు రిప్లై ఇవ్వాలి ఎక్కడైనా మధ్యలో అడిగింది. సో ఒకవేళ గుర్తు లేదనుకోండి, షార్ట్ మెమరీ పెట్టుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అంతే కదా. అలాగే మనం ఈ ఆర్ఎన్ఎన్స్ కానీ సిఎన్ఎన్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది మర్చిపోతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నా, సపోజ్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నా. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిర్యానీ, ఐ విల్ టాక్ అబౌట్ ప్లేసెస్ లైక్ హైదరాబాదీ బిర్యానీ, అక్కడ చాలా బాగుంటుంది, అది ఇది అని మాట్లాడుతూ ఉన్నా. సపోజ్ ఇన్ ఫ్యూచర్ సమ్వన్ కేమ్ అండ్ ఆస్క్ మీ లైక్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అని అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ రిప్లై ఇవ్వలేకపోయాను అనుకో, ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వన్, రైట్. సో నేనేంటి, కొంచెం దూరంగా పోయినా, కొంచెం లాంగ్ టర్మ్ తర్వాత అయినా ఐఎమ్ ఫర్గెటింగ్ ఆల్ ద థింగ్స్. నేను కొంచెం లైక్ ఎలా అంటే డైల్యూట్ అయిపోతాం మొత్తం, ఐ విల్ లూజ్ మై మెమరీ. అవి షార్ట్ టర్మ్ అనమాట. చాలా ఎందువలన అంటే మన మోడల్స్ని సీక్వెన్స్లో ట్రైన్ చేస్తాం, చాలా పెద్ద సీక్వెన్స్. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక పెద్ద ఈ టెక్స్టే ఉందనుకో, ద ఫండమెంటల్ కాన్స్ట్రైన్ ఆఫ్ సీక్వెన్షియల్ కాంపిటీషన్ అనే ఒక టెక్స్ట్ ఉందనుకోండి. దాన్ని ద ఫండమెంటల్ కాన్స్ట్రైన్ ఆఫ్ సీక్వెన్షియల్ కాంపిటీషనల్ రిమైండ్ అని ఏదో పెద్దది పంపించాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. హార్డ్ ఫర్ ఎ మోడల్ టు కనెక్ట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. చాలా కష్టం. లైక్ ఫస్ట్ ఏదో ఒక వర్డ్ వస్తుంది, ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వెళ్తా ఉంటే సెంటెన్స్ అది కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, చాలా కష్టపడాల్సి వస్తుంది.
సో ఇదే మెయిన్ ప్రాబ్లం, ఓకేనా. ఇదే సీక్వెన్షియల్, అండ్ ఆ సీక్వెన్షియల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మర్చిపోవటం. ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవి లాంగ్ టర్మ్ లో మర్చిపోవటం, అవి డైల్యూట్ అయిపోతూ ఉంటున్నాయి అనమాట. నెక్స్ట్, ద బిగ్ ఐడియా. అసలు ఏంటి ఐడియా బిహైండ్ ది అటెన్షన్ ఆల్ యూ నీడెడ్ వెనక ఉన్న ఐడియా ఏంటి? ఏ రాడికల్ ప్రపోజల్ డిస్పెన్స్ విత్ రికరెన్స్ అండ్ కన్వల్యూషనల్ ఎంటైర్లీ. వాటిని ఎంటైర్గా మార్చేయాలి. యు మీన్ లైక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ రికరెన్స్ ఆర్ఎన్ఎన్స్, రికరెన్స్ న్యూరల్ నెట్వర్క్ అండ్ సిఎన్ఎన్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్. ఒకవేళ తెలియకపోతే మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి, కామెంట్స్లో అడగండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ డెప్త్ ఆఫ్ ఆర్ఎన్ఎన్స్ అండ్ సిఎన్ఎన్స్. నేను పక్కా మీకోసం వీడియోస్ చేస్తాను, ఓకేనా. ఏ న్యూ ఆర్కిటెక్చర్, ఏ నెట్వర్క్ బేస్డ్ సోలే ఆన్ అటెన్షన్ మెకానిజం. అటెన్షన్ ఆల్ యూ నీడెడ్ దీంట్లోనే చెప్పేస్తున్నాడండి మన పేపర్ ఆథర్. ఇక్కడే మనకు చెప్పేస్తున్నాడు, నీకు అటెన్షన్ కావాలి, యూ నీడ్ టు కీప్ అటెన్షన్ వాట్ యూ నీడెడ్, అటెన్షన్ ఆల్ యూ నీడెడ్. లైక్ మనకి ఏదైతే కావాలో దాని మీద అటెన్షన్ అయితే ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఒక పెద్ద పెద్ద టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఎండ్ టు ఎండ్ నేను ఏం చెప్పానో గుర్తుంచుకోని అవసరం లేదండి. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, వాట్ దే విల్ గివ్, దోస్ పాయింట్స్ విల్ గివ్ ది కంప్లీట్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి ఆ టెక్నాలజీ గురించి. ఒక 90% నుంచి 80% ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే పాయింట్స్ని కనుక మీరు గుర్తుంచుకొని దాని మీద కనుక మీరు రిప్లై ఇవ్వగలిగితే దట్స్ ఇనఫ్, రైట్? నాట్ 100% నీడెడ్, బట్ అటెన్షన్ ఎక్కడ పెట్టాలో అక్కడ మనం దృష్టి పెడితే చాలు, ఓకే. దట్ అల్గోరిథం విల్ డూ దట్. ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడ పెట్టిద్ది అనమాట. ఓకే, ద న్యూ మోడల్ దట్ ఈజ్ మోర్ 1 minute. Okay, the new model that is parallelizable and achieves superior results. అవి ప్యారలల్గా పనిచేసిద్ది. ఎలా ప్యారలల్గా అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, మై నేమ్ ఈజ్ అన్నప్పుడు ఫస్ట్ మై వెళ్ళటం, తర్వాత నేమ్ వెళ్ళటం, తర్వాత ఈజ్ వెళ్ళటం, ఇలా ఇది సీక్వెన్షియల్ అనమాట. కానీ ఇక్కడ ఎలా అంటే దీనికి కొంచెం భిన్నంగా వర్క్ చేసిద్ది అనమాట. ఇప్పుడు మై నేమ్ ఈజ్ సాయి అన్నప్పుడు మొత్తం ఒకేసారి వెళ్తాయి, ఓకే. మొత్తం ఒకేసారి ఆర్కిటెక్చర్లోకి వెళ్ళి ట్రైన్ అయిపోయింది, ఓకేనా. అంటే ఈ అన్ని లైక్ మై నేమ్ ఈజ్ అని చెప్పి మొత్తం ఒకేసారి వెళ్తాం అంటే ప్యారలల్గా ట్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ అదేం చేసిద్దంటే ఎక్కువ యాక్యురసీని అచీవ్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల మీకు ఏం జరగబోతుందంటే మచ్ ఫాస్టర్ ట్రైనింగ్, చాలా ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది. అండ్ విల్ గివ్ గ్రేటర్ స్కేలబిలిటీ ఫర్ లార్జ్ డేటా సెట్స్. ఎక్కువ డేటా సెట్స్ని ట్రైన్ చేసుకోవడానికి ఒక స్కేలబిలిటీ అయితే ఉంటుంది అన్నమాట, ఓకేనా, ఉంటుంది. అండ్ ఇవి మీకు జీపీయూ రిసోర్స్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గిస్తుంది. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైం మీకు 2019 ముందర జీపీటీ లేనప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ మోడల్ని ట్రైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ డేటా. అండ్ ఆ ట్రైన్ చేసినా కూడా ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ ఆర్ నాట్ మనకు తెలియదు. బట్ వన్స్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ పేపర్ వచ్చి ఇదంతా జరిగినప్పుడు నౌ ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ మీరు డైలీ యూస్ చేస్తున్నారు చాట్ జీపీటీ, ఏఐ మోడల్స్, దే ఆర్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్, రైట్? సో యు ఆర్ ద ప్రూఫ్ ఫర్ ఇట్, అంతే కదా అది. సో ఇదేంటంటే దీనివల్ల ప్యారలైజబుల్ అండ్ అచీవ్ సుపీరియర్ రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్, కోర్ కాన్సెప్ట్. దీంట్లో ద ముఖ్యమైన కాన్సెప్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు స్టార్టింగ్లో మల్టీ హెడ్ అటెన్షన్ అంటే ఏంటంటే వి కాల్ దెమ్ యాజ్ సెల్ఫ్ అటెన్షన్, ఓకే. సెల్ఫ్ అటెన్షన్ అవేం చేస్తాయంటే ఫర్ ఎవ్రీ వర్డ్ ఇట్ క్యాలిక్యులేట్ రిలవెన్స్ స్కోర్. ప్రతి ఒక్క వర్డ్కి ఒక రిలవెన్స్ స్కోర్ అయితే స్కోర్ చేస్తాయి అనమాట విత్ ఎవ్రీ అదర్ వర్డ్. ఇప్పుడు నేను మై నేమ్ ఈజ్ సాయి అని పెట్టాను అనుకోండి, దీనికి ఎంత స్కోర్ వస్తుంది? 0.3. దీని మీద ఎంత ఉంది? 0.4. దీనిపైన ఎంత ఉంది? 0.1. అంటే నా నేము
సాయి అని చెప్పి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేమ్కి ఎక్కువ రిలేషన్ ఉంది, తర్వాత మైకి ఎక్కువ రిలేషన్ ఉంది, అంటే మైకి సాయికి ఎక్కువ రిలేషన్ ఉంది. ఈ రెండింటికి 0.4 ఉంది, ఈ రెండింటికి 0.3 ఉంది. తర్వాత ఐకి ఐ కాదు కదా, మై నేమ్ ఈజ్కి సాయికి 0.1 ఉంది, అంటే తక్కువ రిలేషన్ ఉంది. బట్ ఇక్కడ నీకు ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదని చెప్తున్నా, నా పేరు సాయి, మై నేమ్ సాయి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, వాటి మధ్యన ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఏదైతే తక్కువ ఇంపార్టెంటో వాటి మధ్యన తక్కువ వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవ్రీ అదర్ వర్డ్, ప్రతి ఒక్క వర్డ్ ఎవ్రీ వర్డ్ విత్ ఎవ్రీ అదర్ వర్డ్కి స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేసిద్ది. ఫర్ ఎంటైర్ సెంటెన్స్ ద అవుట్పుట్ ఏ వెయిటెడ్ సమ్ ఆఫ్ ఆల్ వర్డ్స్ వేర్ ద వెయిట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై దిస్ రిలవెన్స్ స్కోర్స్. ఈ స్కోర్సు ఇదిగోండి, మీకు వచ్చే స్కోర్సు ఏదైతే మనం చెప్తున్నామో వాటి వల్ల వెయిట్స్ కూడా డిపెండెంట్ వాటిపైన. ఎందుకంటే మై అనేది నా నేమ్ మీద ఎక్కువ డిపెండెంట్ ఉంది కాబట్టి, మై నేమ్ సాయి కదా, సో దాని మీద ఎక్కువ డిపెండెంట్ ఉంది కాబట్టి వాటికే రిలవెన్స్ స్కోర్ ఎక్కువ ఉంటుంది, వాటికే వెయిట్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది ఆ వర్డ్స్కి. దాంట్లో ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనం ఈ అల్గారిథంలో మై నేమ్ సాయి అనే వాటికి ఎక్కువ రిలేషన్ ఉంది కాబట్టి వీటిల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదే ది ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ ఎంటైర్ సెంటెన్స్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. సో మనకి బయటకు వచ్చే వర్డ్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ రావడానికి కారణం ఏంటంటే రిలవెన్స్ స్కోర్స్ గివెన్ బై ది సెల్ఫ్ అటెన్షన్. ఓకేనా? ద రిజల్ట్ ఎవ్రీ వర్డ్స్ గెట్ ఎ న్యూ రిప్రజెంటేషన్ దట్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ కాంటెక్స్ట్. ఇన్ఫ్యూజ్డ్ విత్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ ఈజ్ లైక్ ఏ సపోజ్ ఇప్పుడు మీరు ఒక మాట ఒక ఎంటైర్ సెంటెన్స్ మాట్లాడారు అనుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి వర్డ్ ఇంకొక వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిపెండెన్సీ నుంచి వచ్చే మీనింగ్ఫుల్ థింగ్స్నే మనం కాంటెక్స్ట్ అంటాం. ఓకేనా? ఆ కాంటెక్స్ట్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే మనం చాలా చాలా ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఒక క్లాస్లో కూర్చున్నారు, సపోజ్ డేటా సైన్స్ క్లాస్లో కూర్చున్నారు, నేను ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎలా పనిచేస్తాయి, అవి సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం అంటే ఏంది, రిలవెన్స్ స్కోర్స్ అంటే ఏంది, లైక్ అదర్ వర్డ్స్కి ఈ వర్డ్స్కి ఎలా స్కోర్ క్రియేట్ చేస్తాయి, వెయిటెడ్ సమ్ ఆఫ్ ఆల్ వర్డ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, తర్వాత ఆ న్యూ రిప్రజెంటేషన్స్ కాంటెక్స్ట్ అంటే ఏంది, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక గుర్తుంచుకోవటమే దాన్నే కాంటెక్స్ట్ అంటాం. అంటే నేను చెప్పే ప్రతిదాన్ని మీరు ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థాన్నే కాంటెక్స్ట్ అంటాం. ఈ కాంటెక్స్ట్ కనుక తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఒక క్వశ్చన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలం పక్క వాళ్ళకి. ఓకేనా? అసలు ఇది ఎందుకో తెలిస్తే మీరు ఈజీగా పక్క వాళ్ళకి చెప్పగలరు. అసలు ఇది ఎందుకో తెలియకపోతే మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంటే బట్టి కొడతాం అంటాం కదండి, బట్టి కొట్టుకొని పోయామనుకోండి గుర్తుండి బట్టికే రాస్తాం. అంటే అది షార్ట్ మెమరీ, అది మీ బ్రెయిన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎంత టైం ఉంటుందో కూడా మీకు తెలియదు. అదే మీరు దాన్ని అర్థం చేసుకొని దాంట్లోకి వెళ్ళి ఆ టెక్నాలజీని చూసి తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి రాశారనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. దాంట్లో ఉన్న మీనింగ్ని ఈజీగా అర్థం చేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్నే కాంటెక్స్ట్ అంటారు. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, ఇంత పిన్ పాయింట్ చేసి కాంటెక్స్టువల్ ఇంజనీరింగ్ అని చెప్పి నేను ఫ్యూచర్లో మాట్లాడతాను అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఫీచర్ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్లో ఎలా ఇంపార్టెంటో కాంటెక్స్టువల్ ఇంజనీరింగ్ కూడా మన ఎల్ఎల్ఎంస్కి అంతే ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద యానిమల్ డిడెంట్ క్రాస్ ద స్ట్రీట్ బికాస్ ఇట్ వాస్ టూ వైడ్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? ది యానిమల్ డిడెంట్ క్రాస్ ద స్ట్రీట్ బికాస్ ఇట్ వాస్ టూ వైడ్. ఈ ఇట్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే స్ట్రీట్ని రిఫర్ చేస్తుంది. ఓకే, యానిమల్ ఆ స్ట్రీట్ని దాటలేకపోతుంది ఎందుకంటే అది చాలా వైడ్గా ఉందంట. అంటే మీరు ఇదంతా చదివితే ఏమర్థమైంది, దీంట్లో కాంటెక్స్ట్ ఏంటి, అసలు దేని గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఏంటి. ఓకే, అది మనకు తెలియాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం మనకు తెలియకపోతే వి డోంట్ నో ద
ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ దేన్ని రిఫర్ చేస్తుంది? స్ట్రీట్ని రిఫర్ చేస్తుంది. అది మనకి ఈజీగా అర్థమైద్ది, మనం హ్యూమన్స్ కాబట్టి ఈజీగా అర్థమైద్ది. ఒకవేళ మోడల్కి ఎలా అర్థమైద్ది, అది మెయిన్ పాయింట్. ఓకే, సో మోడల్ నోస్ ఇట్స్ రిఫర్స్ టు ద స్ట్రీట్. ఓకేనా, ఇది సెల్ఫ్ అటెన్షన్ అనమాట. ఇప్పుడు కాన్సెప్ట్ 2, స్కేల్డ్ డాట్ ప్రొడక్ట్ అటెన్షన్. ఇప్పుడు మీకు డాట్ ప్రొడక్ట్ గురించి తెలియకపోతే ఒకసారి చూడండి, మ్యాట్రిసెస్లో ఉంటాయి. ఓకేనా, ద మ్యాథమెటిక్స్ ఆఫ్ అటెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, QKV. ఓకే, అటెన్షన్ ఆఫ్ QKV మనం గుర్తుంచుకోవాల్సింది. మనం అటెన్షన్ దీనిపైనే ఉండాలి ఎప్పుడు. Q అంటే క్వైరీ, K అంటే కీ, వాల్యూ అంటే V. వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, నేను దేనికోసం వెతుకుతున్నాను. వాట్ కెన్ ఐ ఆఫర్, నేను దేన్ని ఇవ్వగలను. వాట్ ఈజ్ మై యాక్చువల్ ఇన్ఫర్మేషన్, నా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్ సెర్చ్ ఇంజిన్కి వెళ్తారు. ఓకే, సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ బటన్ ఉంటుంది. అక్కడ వాట్ ఈజ్ డేటా సైన్స్ అని కొట్టారు. ఓకే, కొట్టంగానే మీకు ఏమొస్తాయి, కింద కొన్ని వందల వెబ్సైట్స్ వస్తాయి. వాటిల్లో హెడ్డింగ్ ఉంటుంది. ఓకే, డేటా సైన్స్ ఈజ్ ఏ టెక్ అని చెప్పి ఒక బోల్డ్ హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద లోపల దీన్ని క్లిక్ చేస్తే లోపల దాని మీద కంటెంట్ ఉంటుంది. సపోజ్ ఆ medium.com లేకపోతే linkedin.com వేసుకోండి అనుకోండి. సో మీరు చూస్తే కనుక ఇది క్వైరీ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది వాల్యూ అనమాట. సో నేనేమంటున్నానంటే, క్వైరీ అంటే మనం దేనికోసం వెతుకుతున్నాం, కీ అంటే మనం దేన్ని ఆఫర్ చేయగలం, వాల్యూ అంటే వాట్ ఈజ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నేను ChatGPTకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతా, అది ఏం ఆన్సర్ ఇవ్వగలదో వెతుక్కుంటుంది. అది దాని దగ్గర ఉన్న యాక్చువల్ ఆన్సర్ ఏంటి అది ఇచ్చేసిద్ది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో ఈ మూడిటిని ఉపయోగించి సాఫ్ట్ మ్యాథ్స్ లేయర్ అందరికి ఐడియా ఉండి ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. సాఫ్ట్ మ్యాథ్స్ లేయర్లో Q డాట్ ప్రొడక్ట్ ఆఫ్ K power T and by square root of D underscore K. Okay, D underscore K dot of like dot product of V. ఇక్కడ మనం చూస్తే K అంటే కీ, ఓకే, V అంటే వాల్యూ, Q అంటే క్వైరీ. ఓకే, అంటే క్వైరీ, T అంటే లేయర్స్. ఓకే, ఎన్ని లేయర్స్ ఉంది అట్లా. ఓకేనా, సో ఇది స్కేలింగ్ అనమాట. ఓవర్ సైజ్డ్ వాల్యూస్ దట్ కాజ్ టైనీ గ్రేడియంట్స్, సో ఎన్ష్యూరింగ్ స్టేబుల్ ట్రైనింగ్. ఓకే, దీని గురించి లైక్ ఎలా అంటే, ఇప్పుడు మీరు సపోజ్ మనం కాంటెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం, మనం మాట్లాడుకుంటా ఉన్నాం కానీ బయటికి వెళ్ళిపోయాం సడన్గా, దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలిగా. మనం డీప్ లెర్నింగ్లో అయితే బయాస్ అని ఒకటి ఉంటుంది, MX ప్లస్ లైక్ ఇక్కడ ఫార్ములా గుర్తుంది, WX+B అని బయాస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బయాస్ అనే ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ వల్ల మనం అక్కడ కంట్రోల్ అవుతాం. లైక్ ఓకే, ఇక్కడ దీని వల్ల కంట్రోల్ అవుతాం. ఓకేనా, దీనివల్ల కంట్రోల్ అవుతాం అన్నమాట. థర్డ్ కాన్సెప్ట్, మల్టీ హెడ్ అటెన్షన్. ఇందాక మీరు ఇక్కడ అటెన్షన్ చూసారు కదండి, ఇది సింగిల్ హెడ్ అనమాట. ఇది సింగిల్ హెడ్, అది సింగిల్ హెడ్. ఇది మల్టీ హెడ్. కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ అటెన్షన్ మెకానిజం యూజ్ మల్టిపుల్ ఇన్ ప్యారలల్ హెడ్స్. ఒక్క బుర్రను ఉపయోగించే బదులు 10 బుర్రలు ఉపయోగిస్తే డిఫరెంట్ ఉండొచ్చు కదా, వాళ్ళు డిస్కస్ చేసుకొని సేమ్ అదే ఇక్కడ చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్తే ఓన్లీ ఒక బుర్ర పని చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడికి వెళ్తే మల్టిపుల్ బుర్రలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. ఈచ్ హెడ్ లెర్న్స్ టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఒక్కొక్క హెడ్ ఒక్కొక్క దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సారీ ఒక్కొక్క హెడ్ ఏం చేసిద్ది అంటే ఫోకస్ చేసిద్ది దేనిపైన, డిఫరెంట్ టాపిక్స్ పైన. ఇప్పుడు గ్రామటికల్ స్ట్రక్చర్ మీద ఒకటి, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట స్ట్రక్చర్ పైన ఒకటి, రిఫరెన్స్ లైక్ వాట్ ప్రొనౌన్స్ రిఫర్స్ టు, లైక్ ఐఎమ్ ఏ బాయ్. ఇప్పుడు ఎవరిని రిఫర్ చేస్తుంది,
Sai Chandra is a good boy. He was working as a senior data scientist. He knows data science very well. ఇక్కడ he ఎవరిని రిఫర్ చేస్తుంది? హూ ఇస్ రిఫరింగ్? కో రిఫరెన్స్ ఎవరిని రిఫర్ చేస్తుంది? he అనేది సాయిని రిఫర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ విల్ టేక్ కేర్ బై హెడ్ 2. సిమాంటిక్ మీనింగ్, ఇందాక మనం లాస్ట్ దాంట్లో మాట్లాడుకున్నాం కదా, సిమాంటిక్ మీనింగ్స్ అంటే ప్రాపర్ మీనింగ్, మన ఒక టెక్స్ట్ యొక్క మీనింగ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది. ఇది సిమాంటిక్ ఒక హెడ్. ఇంకోటి ప్రాగ్మాటిక్ మీనింగ్స్ అని. సో డిఫరెంట్ హెడ్స్. నేను GPT-2 లైక్ ఇలాంటివి 12 హెడ్స్ ఉన్నాయి GPT-2లో. ఓకేనా, ఇలాంటివి 12 హెడ్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ హెడ్స్ ఉంటాయండి. ద అవుట్పుట్ ఆఫ్ ఆల్ హెడ్స్ ఆర్ కంబైన్డ్ ఫర్ ఎ రిచ్ మల్టీఫేసెడ్ అండర్స్టాండింగ్. ఇక్కడ చూస్తే మనం ఎన్సెంబుల్ లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది. ఎన్సెంబుల్ లెర్నింగ్ ఇదేంటంటే, ఇక్కడ ఎన్సెంబుల్ లెర్నింగ్ కింద ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చింది. అక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుంటాం? 100 డెసిషన్ ట్రీస్, 400 డెసిషన్ ట్రీస్. ఒక డెసిషన్ ట్రీ చేసే పని 400 డెసిషన్ ట్రీస్ తీసుకొని ఒక మనకి రెస్పాన్స్ ఇస్తాయి. అంటే ఏంటంటే ద బెస్ట్ ఆన్సర్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉండిద్ది అనమాట. అండ్ సేమ్ అలాంటి మెకానిజమే ఇక్కడ వాడుతున్నాం. ఓకే, బట్ ఇవన్నీ ఏంటంటే లైక్ అటెన్షన్ లేయర్స్ అంటాం, లైక్ మల్టీ హెడ్ అటెన్షన్స్. ఓకే, ఇందాక మీరు చూసింది సెల్ఫ్ అటెన్షన్, ఇదేమో మల్టీ హెడ్ అటెన్షన్. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్. దీంట్లో ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ మనం ఎన్కోడర్ డికోడర్ స్ట్రక్చర్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ దీన్ని ఎన్కోడర్ అంటాం. రైట్ సైడ్ ఉంది కదండి, దాన్ని డికోడర్ అంటాం. ఇది ఎన్కోడర్, దీన్ని డికోడర్. ఓకే, ఎన్కోడర్ అంటాం ఒకదాన్ని డికోడర్ అంటాం. రీడ్స్ అండ్ ఎన్కోడ్స్ ఇన్పుట్ సీక్వెన్స్ బిల్ట్ విత్ మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్ అండ్ ఫీడ్ ఫార్వర్డ్ లేయర్స్. ఇదేంటంటే రీడ్స్ అండ్ ఎన్కోడ్స్ ది ఇన్పుట్ సీక్వెన్స్ చదివి ఎన్కోడ్ చేసింది. ఓకే, డికోడర్ రైట్ జనరేట్స్ అవుట్పుట్ సీక్వెన్స్ జనరేట్ చేసింది. బిల్ట్ విత్ మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ టు ప్రివెంట్ చీటింగ్. అంటే మోడల్ నేర్చుకునేటప్పుడు ఏం చేసిద్ది అంటే చీటింగ్ చేయడానికి ట్రై చేసిద్ది. ఓకే, ఏంటంటే ట్రైనింగ్ అయ్యేటప్పుడు భలే ట్రైనింగ్ అయితే అమ్మ భలే ఇస్తుంది ఆన్సర్ అనుకుంటాం, కానీ టెస్టింగ్ అప్పుడు బోల్తా పడిపోతారు. సో ఇప్పుడు నేను ట్రైనింగ్ అప్పుడు కొంచెం డేటా ఇచ్చి అసలు 90%, 95% అక్యురసీ వస్తుంది, తర్వాత బోల్తా పడిపోయింది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ అంటే ఏం చేసిద్దో తెలుసా? ఇప్పుడు మై డాష్ ఈజ్ సాయి అని నేను ఒకటి అడిగాను అనుకోండి, ఈ మాస్క్డ్ అంటాం, దీన్ని మాస్క్డ్ అంటాం. మధ్యలో మిస్ చేస్తూ ఉంటుంది అనమాట, మధ్యలో మిస్ చేసి దానికి అలాంటి డేటా ఇచ్చిద్ది. సో దాని నుంచి కూడా ట్రైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, బిల్ట్ విత్ మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ టు ప్రివెంట్ చీటింగ్. ఎన్కోడర్స్ అండ్ డికోడర్ అటెన్షన్ అండ్ ఫీడ్ ఫార్వర్డ్ లేయర్స్. ఎన్కోడర్ డికోడర్ అటెన్షన్ ఉంటుంది, ఫీడ్ ఫార్వర్డ్ లేయర్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవి ఈ అటెన్షన్ లేయర్స్ దీనికి వెళ్తుంటాయి. ఓకే, అండ్ ఈ అటెన్షన్స్ దీనికి వెళ్తుంటాయి. సో రెండు ఎన్కోడర్స్ నుంచి వచ్చేది దానికి కనెక్ట్ అవుతుంది, డికోడర్స్ నుంచి వచ్చేది కనెక్ట్ అవుతుంది. రిసిడ్యువల్ కనెక్షన్ ఆఫ్ లేయర్ నార్మ్స్ అంటే రిసిడ్యువల్ కనెక్షన్స్ అండ్ లేయర్ నార్మ్స్, నార్మలైజేషన్ అనమాట. ఓకే, రిసిడ్యువల్ కనెక్షన్స్ అండ్ నార్మలైజేషన్, లేయర్ నార్మలైజేషన్ ప్లేస్డ్ అరౌండ్ every sublayer for stable training of deep neural networks. Sublayers for stable training for deep networks. పొజిషనల్ ఎన్కోడింగ్ ఇదే అండి. హౌ టు రిప్రజెంట్ వర్డ్ ఆర్డర్ వితౌట్ రికరెన్స్. ఇప్పుడు మీరు ఒక వర్డ్ ఆర్డర్ తీసుకుంటారు, కానీ అది ఎక్కడెక్కడ మిస్ అయింది అనుకోండి, చాలా కష్టం. బట్ మనం ఆర్డర్ని అసలు పోనీకుండా ఉండాలంటే పొజిషనల్ ఎన్కోడింగ్. ఓకే, పొజిషనల్ ఎన్కోడింగ్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ ఏం చేసిద్దంటే మోడల్లో మిస్ అవ్వకుండా చేసిద్ది ఎలాంటి సీక్వెన్స్ని. సో ద ప్రాబ్లమ్ వితౌట్ RNNs అండ్ CNNs ద మోడల్ హ్యాస్ నో ఇన్హెరిటెంట్ సెన్స్ ఆఫ్ వర్డ్ ఆర్డర్. ఎందుకంటే ఈ వీటిల్లో ఏం జరిగిందంటే అసలు ఏ ఆర్డర్ దానికి తెలియదు. అసలు RNNsకి CNNsకి ఆర్డర్ అయితే అస్సలు తెలియదు అనమాట. వర్డ్ ఏ ఆర్డర్లో రావాలి, ఏ ఆర్డర్లో వస్తుంది, ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, దాన్ని ప్రివెంట్ చేశాం ఇక్కడ. ద సొల్యూషన్ పొజిషనల్ ఎన్కోడింగ్, యూనిక్ కోడ్ యాడెడ్ టు ఈచ్ వర్డ్ ఎంబెడింగ్ దట్ టెల్స్ ద మోడల్ ఇట్స్ పొజిషన్ ఇన్ ఏ సీక్వెన్స్. ప్రతి ఒక్క వర్డ్ ఎక్కడ ఉండాలి, మై నేమ్ ఈజ్ అని
చెప్పాను. సో ఈజ్ మై నేమ్ అంటే ఇది రాంగ్ కదా, ఇది రాంగ్, ఇది కరెక్ట్. సో నేను దీనికి ఏం చేస్తాను, 1 0 1 2 ఇస్తాను. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉన్నా కానీ నేను ఈజీగా చెప్పగలను దీని యొక్క పొజిషనల్ ఎన్కోడింగ్ 2, దీన్ని 1, సారీ దీన్ని 0, దీన్ని 1. సో ఇది ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఇచ్చినా సరే, ఐ కెన్ మేనేజ్ ఇట్, ఐ కెన్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. ద మెథడ్ యూసెస్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్, different frequencies. Sine and cosine functions యూజ్ చేస్తే ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, అలోయింగ్ ద మోడల్ టు ఈజీలీ లెర్న్ రిలేటివ్ పొజిషన్స్. ఈజీగా మోడల్కి అర్థమైపోయింది దాని పొజిషన్ ఎక్కడ. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు ఇచ్చినా కానీ ఈజ్ మై నేమ్ అన్నాను అనుకోండి, దీనికి ఒక నెంబర్ ఇచ్చారు. సో 0 2 0 1 అని. సో దీన్ని కరెక్ట్ చేయాలంట. అప్పుడు నేనేం చేస్తాను, మై నేమ్ ఈజ్ అని పెట్టేస్తా. అంటే ఈజీగా తెలుసు పైన నెంబర్ ఉంటుంది, ఒకవేళ లేకపోతే కష్టం అవుతుంది, అంతే కదా. సో అట్లా. సో వై సెల్ఫ్ అటెన్షన్, ద అడ్వాంటేజెస్. ఇప్పుడు లేయర్ టైప్ సెల్ఫ్ అటెన్షన్, ఆర్ఎన్ఎం, కన్వల్యూషన్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ ఇది n2d అనమాట. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ లెంత్, అండ్ డి అంటే రిప్రజెంటేషన్ డైమెన్షన్స్, కే అంటే కర్నల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ n2d అంటే సీక్వెన్స్ లెంత్ n2 ఉంటుంది, అండ్ డి అంటే రిప్రజెంటేషన్ డైమెన్షన్. బట్ ఇక్కడ చూస్తే n d² కొంచెం హెవీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి కన్వల్యూషనల్ అయితే కర్నల్ కూడా ఉంటుంది, కర్నల్ సైజ్ అని 5x5 4x4, లైక్ ఇట్లా కన్వల్యూషనల్ లేయర్స్ ఉంటాయి కదా, బాక్సెస్. సో వాటిల్లో మనకు ఉంటుంది. సో ఇవి కర్నల్ సైజెస్ అనమాట, 3x3 4x4 అని చెప్పేస్తాం. కర్నల్ కూడా యాడ్ అయి ఉంటుంది. ప్యారలలిజం ఎక్సలెంట్ దీంట్లో, ఎందుకంటే అంతా ఓడి ఒకేసారి వెళ్తుంది. పూర్ ఎందుకంటే 1x1 వెళ్తుంది దీంట్లో గుడ్ ఎందుకంటే ఈ బాక్స్ స్ట్రక్చర్ కదా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ బాగానే అన్ని ఒకేసారి వెళ్తాయి అనమాట. అండ్ లాంగ్ రేంజ్ పాత్ లెంత్ షార్ట్ ఇది 0 లాంగ్ 0 ఓకే. మీడియం బిగ్ ఆఫ్ లాగ్ కే లైక్ ఎన్ రేంజ్ లో ఉంటుంది. ఓకేనా? లాంగ్ రేంజ్ పాత్ లెంత్ అనేది. సో సెల్ఫ్ అటెన్షన్ విన్స్ ఆన్ ప్యారలైజింగ్ అండ్ హ్యాండ్లింగ్ లాంగ్ రేంజ్, ఎందుకంటే ఇది ఈజీగా దీంట్లో కాంటెక్స్ట్ ఉంటుంది కాబట్టి. మీరు ఇక్కడ లాంగ్ రేంజ్ అంటే ఏదో అనుకోకండి. లాంగ్ రేంజ్ అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ నేను ఇస్తే మీరు అర్థం చేసుకొని ఒక క్వశ్చన్ అడిగితే ఈజీగా చెప్పగలిగే కెపాసిటీ, మీరు దాంట్లో అంత గుర్తుందో లేదో చెప్పగలిగే కెపాసిటీని లాంగ్ రేంజ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఈజీ, ఎందుకంటే ఒకేసారి ఇచ్చేస్తాం, అంతా చదివేసిద్ది, దాంట్లో కాంటెక్స్ట్ అర్థం చేసుకొని ఉండిద్ది. మీరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిద్ది. బట్ దీంట్లో 1x1 కాబట్టి చాలా కష్టం, దీనికి మర్చిపోవచ్చు, అసలు దీంట్లో అది గుర్తే ఉండిపోవచ్చు, లాస్ట్ అయిపోవచ్చు, డైల్యూట్ అయిపోవచ్చు. దీంట్లో ఏంటంటే మీడియం కొంచెం బాగానే ఉండిద్దండి. ఇది కూడా అంటే లైక్ మరీ అంత ఎక్సలెంట్ కాకపోయినా ఇట్ విల్ గివ్ సమ్ బెటర్. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ రిజల్ట్స్ లైక్ మిషన్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు జర్మనీ, లైక్ ఈ డేటా సెట్ మీద 28.4 BLU అని ఇది స్కోర్ అనమాట, లైక్ అక్యురసీ స్కోర్ లాగా ఇది. అండ్ 41 BLU న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇది. అండ్ ప్రెసిడెంట్ ఎఫిషియన్సీ ట్రైన్డ్ ఇన్ 3.5 on 8 GPUs, a fraction of cost to previous models, achieved strong results on English constituency parsing, provides it wasn't just for translation. చాలా జనరలైజ్డ్ మోడల్ అండి ఇది, ఏం లేదు ఇది దాని యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆ పేపర్లో ఉన్న రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో లైక్ దిస్ ఈజ్ అబౌట్ పేపర్ అండి. ఓకేనా? సో ఇదే కాకుండా ఇంకొంచెం ముందలకి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, సో ఇది ఒక వెబ్సైట్ అండి. ఒకడు దీంట్లో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను, ఒక్క సెకండ్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను, ట్రాన్స్ఫార్మర్స్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి ఇది ఒక డేటా. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని గురించి మాట్లాడదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద వే కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంది, వే అనే వర్డ్. ఓకేనా? అది కనుక్కోబోతున్నాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ మీకు ఎలా వెళ్తుంది, ఇది ప్యారలల్గా మొత్తం డేటా ఒకేసారి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మొత్తం డేటా ఒకేసారి వెళ్తుంది. ఓకేనా?
తర్వాత టోకెన్ ఎంబెడింగ్, ఈ డేటాని టోకెన్ ఎంబెడింగ్ చేస్తున్నాం. ఓకే, టోకెన్ ఎంబెడింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే దీనికి ఆర్ట్కి ఈ ఐడి ఇచ్చాం, దీనికి ఈ వాల్యూ, దీనికి ఈ వాల్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. ఓకే, ఈ టోకెన్కి సమ్ వాల్యూ ఇచ్చాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పొజిషనల్ ఎన్కోడింగ్, ప్రతి ఒక్క దానికి పొజిషన్ వాల్యూ, దీనికి 0 1 2 3 అట్లా ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఓకే నెక్స్ట్ రిసిడ్యువల్ బ్లాక్. ఓకే, ఫస్ట్ బ్లాక్లోకి వెళ్తున్నాం. ఓకే, ఈ బ్లాక్లో ఏంటంటే నార్మలైజేషన్ జరుగుతుంది. నార్మలైజేషన్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. దీని పేరు ఆల్ యూ నీడెడ్ కాదు, దాని పేరు అటెన్షన్ ఆల్ యూ నీడెడ్. అటెన్షన్ ఆల్ యూ నీడెడ్ అనే పేపర్ ఓపెన్ చేస్తాను. ఓకే, పీడిఎఫ్. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ చూసారా, ఫస్ట్ ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇన్పుట్ ఎంబెడింగ్స్ చేసాం ఇప్పుడు. ఓకే, ఇన్పుట్ ఎంబెడింగ్ చేసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్పుట్స్, తర్వాత ఇన్పుట్ ఎంబెడింగ్ అంటే టోకెన్ ఎంబెడింగ్, తర్వాత వాటికి పొజిషనల్ ఎన్కోడింగ్. ఇక్కడ పొజిషనల్ ఎన్కోడింగ్ అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ ఇక్కడ లేయర్ నార్మ్స్, ఇదిగోండి లేయర్ నార్మ్స్, నార్మలైజేషన్ చేస్తున్నాం. ఇక్కడ డ్రాప్ అవుట్ ఉంది, మధ్యలో ఒక డ్రాప్ అవుట్ లేయర్ ఉంది, తర్వాత నార్మలైజేషన్ చేస్తున్నాం. ఇక్కడ నార్మలైజేషన్ చేస్తున్నాం, ఇదిగోండి ఇది యాడ్ లేయర్ నాము, డ్రాప్ అవుట్ నార్మలైజేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇదండి అసలైంది. ఓకే, కీ క్వైరీ కీ వాల్యూ. ఓకేనా, ఇదే మనకి సెల్ఫ్ అటెన్షన్. ఓకే, ఇది మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్. కానీ నేను క్లిక్ చేస్తే చూసారా అంత డార్క్ అయింది, ఇట్లా ఐస్ క్రీమ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది హెడ్. ఈ హెడ్ లో చూడండి, మనకి ఈ హెడ్ లో, ఈ మల్టీ హెడ్ లో ఇక్కడ ఈ 3 గీతలు ఉన్నాయి కదా, ఈ 3 యారో మార్కులు, ఇక్కడ QKV అండి, క్వైరీ కీ అంటే కీ వాల్యూ, క్వైరీ కీ వాల్యూ ఉంటుంది. ఓకేనా, దాంట్లోనే క్వైరీ కీ వాల్యూ ఉంటుంది. ఇదిగోండి వాల్యూ క్వైరీ, సారీ వాల్యూ లైక్ కీ అంటే కీ, క్యూ అంటే క్వైరీ, ఈ 3 దీంట్లోకి వెళ్ళి స్కేల్ డాట్, మీకు అర్థమై ఉంటుంది కదా. ఇది స్కేల్ డాట్ అటెన్షన్, ఇది సింగిల్ అటెన్షన్కి, ఇది మల్టీ హెడ్ అటెన్షన్. ఇక్కడ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ అటెన్షన్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మ్యాప్మల్, ఓకే, వీటికి డాట్ ప్రొడక్ట్, స్కేల్, మాస్క్, దాని మీద మాస్క్ అప్లై చేస్తాం, సాఫ్ట్ మ్యాక్స్, మ్యాప్మల్, మళ్ళీ 3టికి డాట్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీరు కీ, వీటికి ఎలా అంటే ఫస్ట్ దానికి ఎంబెడింగ్స్కి ఆర్ట్కి QKV, ఎంత వెయిట్ పెట్టాలి ప్రతి ఒక్క దానికి, ఇంకొక దాంతో దానికి రెస్పెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది అనే దానికి ప్రతి ఒక్క వర్డ్కి ఇంకో దానికి వెయిట్ కనిపెడుతున్నాం. ఇక్కడ చూడండి, వెయిటెడ్ బయాస్, వెయిట్ ప్లస్ బయాస్ ఈజ్ ఈక్వల్ టు క్వైరీ కీ వాల్యూ. ఇక్కడ కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే ఈ క్వైరీ కీ వాల్యూ యొక్క వెయిట్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, వీటికి మనం వెయిట్ అయితే ఇచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తే కనుక వీటికి మనం వెయిట్స్ అయితే ఇచ్చేసాం విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, ఇది డైమెన్షన్ అండి. ఓకే, 6 వర్డ్స్ ఉన్నాయి మొత్తం, 1 2 3 4 5 6. ఇది సైజు 2304. ఓకే, ఇది సైజ్ అండి. ఓకే, అన్ని కలిపి. సో మీరు చూస్తే కనుక ఇలా ప్రతి ఒక్క వర్డ్కి ఇంకొక వేరే వర్డ్స్తో కీ వాల్యూ క్వైరీ అయితే వేసి ఉంటుంది. సో ఈ వర్డ్కి ఇక్కడ చూడండి కరెక్ట్గా, ఇది ఫస్ట్ దానికి ఆర్ట్కి, ఇది సెకండ్ దానికి, ఇది థర్డ్ దానికి, ఇది థర్డ్ ఎంబెడింగ్స్లో, లైక్ ఇది వేరే దానికి, అలాగా ప్రతిదానికి దాని విత్ రెస్పెక్ట్ టు అది కీ వాల్యూ క్వైరీ. అంటే ఇక్కడ చూస్తే కనుక ఈ ఏరియా ఇది. ఓకే, ఇక్కడ కీ వాల్యూ క్వైరీ అనేది కనిపెడుతుంది. నెక్స్ట్ ఇవి చూస్తే మల్టిపుల్ హెడ్స్ అండి ఇక్కడ. ఓకే, మల్టిపుల్ హెడ్స్, ఇది సెకండ్ హెడ్లో ఇలా ఉంది, థర్డ్ హెడ్లో ఇలా ఉంది, ఫోర్త్ హెడ్లో ఇలా ఉంది, ఫిఫ్త్ హెడ్లో ఇలా ఉంది. ఇది అటెన్షన్, ఇది మీకు అటెన్షన్. ఇదిగో ఈ డాటెడ్ ప్రొడక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది, ఇది మీ అటెన్షన్ అనమాట. డాట్ ప్రొడక్ట్, స్కేలింగ్, మాస్క్ ప్లస్ సాఫ్ట్ మ్యాక్స్. ఇక్కడ చూస్తే మీరు ఇందాక నేను మీకు చూపించినట్టు మ్యాథ్మల్, స్కేలు, మాస్క్, సాఫ్ట్ మ్యాక్స్,
డాట్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ డాట్ ప్రొడక్ట్ వీటికి ఈ రెండింటికి మ్యాథ్మల్ అంటే, తర్వాత స్కేలు తర్వాత డాట్ స్కేలింగ్ మాస్క్ సాఫ్ట్ మ్యాక్స్, దాని నుంచి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, దాని నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇది 5th లేయర్. 6th లేయర్ చూడండి, ఇది 6th, ఇది 7th, ఇది 8th. ఇట్లా మల్టిపుల్ హెడ్స్ ఉంటాయి వీటికి. ఓకేనా, మల్టిపుల్ హెడ్స్. తర్వాత మీరు నెక్స్ట్ దానికి వెళ్తే ఫీడ్ ఫార్వర్డ్ అనమాట. ఫీడ్ ఫార్వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, మల్టీ లేయర్డ్ ప్రెసెప్ట్రాన్ ఫీడ్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళా నెక్స్ట్ లేయర్లోకి వెళ్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ లేయర్లోకి వెళ్తుంది. ఇది ఇంకొక లేయర్ అండి. ఓకేనా, ఇది ఇంకొక లేయర్. సో ఇది ఈ లేయర్లోకి వెళ్తుంది, ఎంఎల్పి ఎక్స్పాన్షన్. సో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్లా ఒక 11 మోర్ బ్లాక్స్ ఉంటాయండి. ఓకేనా, ఇలా ఒక 11 మోర్ బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇది చూస్తే కనుక ఇక్కడ నుంచి మొదలయ్యి ఇదంతా మాస్క్డ్ అవి చూడండి. 11 ఇంకొక బ్లాక్, నెక్స్ట్ బ్లాక్, 4th బ్లాక్, 5th బ్లాక్, 6th బ్లాక్, 7, ఇలా అన్ని బ్లాక్స్ ఉంటాయండి. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయినాయో చూసారా? ఇప్పుడు ఇవన్నీ వీటికి ఎలా కనెక్ట్ అయినాయో అర్థమైంది కదా. ఇది ఒక్కటే కాదండి, మల్టిపుల్. ఓకే, సో ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేలోపు ఇక్కడ ఏంటంటే ఫైనల్ లేయర్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ చూడండి ప్రతి ఒక్కటి నెక్స్ట్ వచ్చే వాల్యూకి ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫార్ములా, ఇది సాఫ్ట్ మ్యాక్స్ ఫార్ములా. ఓకేనా, ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫార్ములాని బట్టి నెక్స్ట్ వాల్యూ ఏందో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. లీనియర్ లేయర్ ఇది లీనియర్ లేయరు, ఇది సాఫ్ట్ మ్యాక్స్ లేయర్ అనమాట. ఇది సాఫ్ట్ మ్యాక్స్ లేయర్. ఓకేనా, సో ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ 11 లేయర్స్ ఉంది. తర్వాత ఫైనల్గా ఫీడ్ ఫార్వర్డింగ్ ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది మొత్తం. ఓకేనా, 11 లేయర్స్. దీంట్లో మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ఎంబెడింగ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ బ్లాక్, అటెన్షన్ మెకానిజం, ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ component of the transformers block. It allows tokens to communicate with other tokens. వేరే టోకెన్స్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు ఈజీగా. ఇక్కడ చూస్తే ఈ ట్రాన్స్ఫార్మర్స్ బ్లాక్ లో మీరు ఈ బ్లాక్ లో ఏంటంటే వేరే టోకెన్స్ తో కూడా మీరు ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఎంఎల్పి మల్టీ లేయర్డ్ ప్రెసెప్ట్రాన్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్. ఇది ఫీడ్ ఫార్వర్డ్ అండి, దట్ ఆపరేట్స్ ఆన్ ఈచ్ టోకెన్ ఇండిపెండెంట్లీ వైల్ ద గోల్ ఆఫ్ అటెన్షన్ లేయర్ ఈస్ టు route the information between tokens. The goal of MLP is to refine each token representations. రిఫైన్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకేనా, ఎందుకంటే ఫీడ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ జరుగుతా ఎర్రర్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అయితే పక్కా జరుగుతూ ఉంటుంది. ఓకే, విల్ నాట్ ఎండ్ విత్ ఓన్లీ సింగిల్ వన్, విల్ బి హ్యావింగ్ మల్టిపుల్. నెక్స్ట్ ఎంబెడింగ్స్ ఇలా క్రియేట్ అవుతాయి. సో ఇవి మీరు చూస్తే ఫస్ట్ ఎంబెడింగ్స్, తర్వాత టోకనైజేషన్, పొజిషన్, మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్. ఇక్కడ చూడండి క్యూ వాల్యూ మెట్రిక్స్. క్యూ అంటే ద సెర్చ్ టెక్స్ట్ యూ టైప్ ఇన్ ద సెర్చ్ ఇంజన్ బార్. మీరు సెర్చ్ ఇంజన్ బార్లో ఏదైతే టెక్స్ట్ టైప్ చేస్తున్నారో అది. తర్వాత ద టైటిల్ ఆఫ్ ఈచ్ వెబ్ పేజ్, ఆ ప్రతి వెబ్ పేజ్ యొక్క టైటిల్. తర్వాత ద యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ షోన్ ఆన్ ద వన్స్ వి మ్యాచ్ ద అప్రోప్రియేట్ సెర్చ్ టర్మ్ క్వైరీ విత్ ద రిలవెంట్ రిజల్ట్ కీ వీ వాంట్ టు గెట్ కంటెంట్ వాల్యూ ఆఫ్ మోస్ట్ రిలవెంట్ పేజ్. అదండి. ఓకేనా, సో మల్టీ హెడ్ స్ప్లిట్ అవుతుంది, అది మీరు చూసారు. తర్వాత మాస్క్డ్ సెల్ఫ్ అటెన్షన్. మనం ఇన్డెప్త్ దీని లోపలికి వెళ్తే మాస్క్డ్. ఓకేనా, ఇదిగోండి మాస్క్డ్, ఇవి మాస్క్ ఇక్కడ నుంచి ఇట్లా అంటే ఇక్కడ నెక్స్ట్ ఈ మాస్క్డ్ ఇవన్నీ అనమాట. ఓకే, అదంతా క్రియేట్ అవుతుంది అక్కడ. తర్వాత అవుట్పుట్ అండ్ కంకాటినేషన్, అన్ని కంకాటినేట్ అయితే నెక్స్ట్ అవుట్పుట్ ప్రాబబిలిటీస్ ఇలా వస్తాయి. టెంపరేచర్ లాజిక్స్, వీటి గురించి మేము ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, ఇప్పుడు నాట్ నీడెడ్ నౌ, రైట్ నౌ. అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్, లేయర్ నార్మల్, డ్రాప్ అవుట్, రెసిడ్యువల్ కనెక్షన్. వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రెస్నెట్ మోడల్ గురించి మీకు ఐడియా ఉంటే అవి లైక్ స్కిప్ లేయర్స్ చేస్తాయి అనమాట. సో దిస్ ఆర్కిటెక్చర్ innovation revolutionized deep learning by enabling the training of very depth neural networks. Essentially residual connections or shortcuts
దట్ బైపాస్ వన్ ఆర్ మోర్, అంటే స్కిప్ చేస్తాయి అనమాట లేయర్స్ని, యాడింగ్ ద ఇన్పుట్ ఆఫ్ లేయర్ టు ఇట్స్ అవుట్పుట్. ఓకే, సో ఇన్ GPT-2 residual connections are used twice within each transformers block, once before the MLP and one after the MLP. వన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూసారు కదా మీరు, ఈ రిసిడ్యువల్ బ్లాక్స్ అయితే ఇక్కడ ఒకసారి బిఫోర్ ద MLP, ఓకే, అండ్ వన్ ఈజ్ ఆఫ్టర్ ద MLP. స్కిప్ చేస్తాయి అనమాట లేయర్స్ని. ఓకే, రిసిడ్యువల్ బ్లాక్స్ వల్ల ఏం జరిగిందంటే స్కిప్ చేసి డైరెక్ట్గా అవుట్పుట్ ఇస్తూ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది రిసిడ్యువల్ డైరెక్ట్గా ఇట్లా. ఓకే, ఇవి రిసిడ్యువల్స్ అనమాట. ఓకే, ఇవి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ యువర్ ఓన్ టెక్స్ట్ సీక్వెన్స్, సెలెక్ట్ టాప్ కే ఇవన్నీ ఇంటరాక్షన్ ఈ పేజ్ గురించిలే, సో నాట్ నీడెడ్ ఫర్ అస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మర్స్. హోప్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన దాంట్లో, సో అందుకని ఇంత డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ us on WhatsApp. We will try to clarify you. We will clarify you, not trying also. Definitely we will clarify you. మీకు వీడియోస్ కనుక నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే రాబోతుంది, ఇన్ డెప్త్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.